హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం వివో Y18e ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. లాంచ్ చేసిన కంట్రీ మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 29th April 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. అంటే ఈ రోజే లాంచ్ చేశారు. అయితే వీళ్ళు ఆ సేల్కి ఎప్పుడు వస్తుంది కానీ ప్రైస్ డీటెయిల్స్ అయితే అనౌన్స్ చేయలేదు. అవన్నీ డీటెయిల్స్ అయితే వాళ్ళు అనౌన్స్ చేసిన వెంటనే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతా. దీని డీటెయిల్స్ చూసుకున్నట్టయితే డిస్ప్లే సైజు 6.56 ఇంచెస్ IPS LCD డిస్ప్లే యూజ్ చేశారు. ఇది HD ప్లస్ డిస్ప్లే, ఫుల్ HD ప్లస్ అయితే కాదు. 90 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్ని యూజ్ చేశారు. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 15 watts ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ వచ్చేసి 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 0.8 మెగాపిక్సెల్ డెప్త్ అంటున్నారు. కరెక్ట్గా ఏ మెగాపిక్సెల్ కూడా వాళ్ళు చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే నేను చూసిన కొన్ని వెబ్సైట్స్లో కానీ ట్విట్టర్లో కానీ 0.8 మెగాపిక్సెల్ అనే ఉంది. సో కంపెనీ వాళ్ళు అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇక దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే ఫేస్ అన్లాక్ ఉంటుంది, వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, USB Type-C తో వస్తుంది, 3.5mm ఆడియో జాక్ ఉంటుంది, Android 14తో వస్తుంది, కలర్ OS 14తో వస్తుంది, IP54 రేటింగ్ ఉంది. థిక్నెస్ చూసుకున్నట్లయితే 8.39mm థిక్నెస్ ఉంటుంది, 185 grams వెయిట్ ఉంటుంది. నేను చెప్పినా కదా. సో ప్రైస్ డీటెయిల్స్ అయితే వీళ్ళు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఇక ర్యామ్ చూసుకున్నట్లయితే 4GB ర్యామ్ ఉంటుంది, LPDDR-X ర్యామ్ ఉంటుంది. వర్చువల్గా కూడా మీకు 4GB ర్యామ్ అనేది అయితే సపోర్ట్ ఉంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 64GB ఉంటుంది. అలాగే ఇది స్టోరేజ్ చూసుకున్నట్లయితే eMMC 5.1 స్టోరేజ్ని అయితే యూజ్ చేశారు. ఇక్కడ మీకు ఏంటంటే మైక్రో SD కార్డ్ స్లాట్ ఆప్షన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. కలర్ ఆప్షన్స్ కూడా స్క్రీన్ మీద ఇస్తున్నా. నాకు తెలిసి ఈ మొబైల్ని అండర్ 10Kలో తీసుకొస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి ఈ మొబైల్ ఆఫ్లైన్ టార్గెట్గా తెస్తారా, ఆన్లైన్ టార్గెట్గా తెస్తారా చూడాలి. ఆన్లైన్ టార్గెట్ అయితే మాత్రం అండర్ 10Kలో పెట్టాలి. ఈ ఆఫ్లైన్ అయితే వాళ్ళు ఎంత పెడతారో మనం అయితే చెప్పలేము. ఓకేనా? మీకు మొత్తం డీటెయిల్స్ అయితే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతా. వాళ్ళు అనౌన్స్ చేసిన వెంటనే ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇవే.